రెండో విషయం ముఖ్యంగా ఎక్స్చేంజ్ల సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా కేజీసీ ప్రాజెక్టులలో మన కాయిన్ ఎలా వినియోగించుకునే అవకాశం ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ తెలుసుకున్నాం. కేజీసీ అంటే కిబో గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మనం ఇంత ముందే చెప్పినట్టుగా 300 రకాల ప్రాజెక్ట్స్ ఇందులో తేవడతాయి 25 సంవత్సరాల సమయం అని తెలుసుకున్నాం. ఆ ప్రాజెక్ట్స్ లో ఏ ప్రాజెక్ట్ వచ్చినా కానీ దానిలో మన కిబో కాయిన్ ని వాడుకునే విధానం ఉంటుంది. ఉదాహరణకి వైజాగ్ లో ఒరిస్సాలో ప్లాన్ చేసిన 2 కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ లో కిబో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా వచ్చే ఈ ప్రాజెక్ట్స్ లో కాయిన్ ఎలా వాడుకోవచ్చో చూద్దాం. ఇక్కడ 1000 స్క్వేర్ ఫీట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గా డిజైన్ చేయడం అండి. ఇవి 3 స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో 3 స్టేజ్లు వస్తున్నాయి. ఫస్ట్ స్టేజ్ దానికి 1000 స్క్వేర్ ఫీట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 37 లక్షలుగా ధర నిర్ణయించబడింది. ఈ 37 లక్షల ప్రైస్ అనేది చాలా కాంపిటేటివ్ ప్రైస్. ఈ 37 లక్షల ప్రైస్ లో 27 లక్షల రూపాయలు మనం క్యాష్ ద్వారా కానీ లోన్ ద్వారా కానీ కట్టుకుంటే మిగిలిన 10 లక్షల రూపాయలకు ఒక్కొక్క కాయిన్ 500 రూపాయలు చొప్పున 2000 కాయిన్లు సేలబుల్ కాయిన్స్ ఇవ్వచ్చు. అంటే మనం ఫ్లాట్ కొనడానికి సిద్ధమైనప్పుడు దానిలో 10 లక్షల రూపాయలు విలువైన అమౌంట్ కి 2000 కాయిన్లు సేలబుల్ కాయిన్లు ఇచ్చి 10 లక్షల రూపాయలు సర్దుబాటు చేయవచ్చు. అంటే ఇక్కడ కాయిన్ ఒకటి 500 రూపాయలు చొప్పున తీసుకోబడుతుంది. ఇలా ఎవరైతే ఫ్లాట్ కొనడానికి 2000 కాయిన్లు 10 లక్షల రూపాయల కింద జమ చేయాలనుకుంటారో వారందరూ మీ దగ్గర ఉన్న కాయిన్ డైరెక్ట్ గా జమ చేయడానికి ఉండదు. మన దగ్గర ఉన్న కాయిన్లు బీసీటీలో అమ్ముకోవాలి. బీసీటీ ఎక్స్చేంజ్ లో కొనుక్కొని మాత్రమే ఆ కాయిన్స్ ఈ ప్రాజెక్ట్ లో సర్దుబాటు చేయవచ్చు. దీనివల్ల ఏమిటంటే ప్రతి ఒక్కరూ బీసీటీలో అమ్ముకొని బీసీటీలో కొనుక్కునే అవకాశం ఉంది. అయితే ఈ బీసీటీ ఎక్స్చేంజ్ లో కొనుక్కోవడం కానీ అమ్ముకోవడం కానీ కేవలము మన కిబో సభ్యులకు మాత్రమే పరిమితం చేయబడింది. ఎందుకంటే దీనివల్ల రాబోయే రోజుల్లో చాలా ఉపయోగం ఉంటుంది. బయట వారెవరు బీసీటీ ఎక్స్చేంజ్ లోకి వచ్చి కొనుక్కునే అవకాశం ఉండదు. ఎందుకంటే కేజీసీ ద్వారా వచ్చే ప్రాజెక్ట్స్ లో మన సెలవు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఎవరైనా కాయిన్స్ కావాలంటే బీసీటీలో కొనుక్కున్న కాయిన్స్ మాత్రమే ఉపయోగించబడతాయి. అలా మనం మాత్రమే బీసీటీలో కొనుక్కోగలుగుతాం. కాబట్టి బయట వారు ఎవరైనా వారికి అప్పుడు ప్రాజెక్ట్ లో కాయిన్స్ ఇవ్వడం కోసము సేలబుల్ కాయిన్లు అవసరం ఉంటాయి. ఆ సేలబుల్ కాయిన్లు అప్పుడు వాళ్ళు మన దగ్గర మాత్రమే కొనాల్సిన అవసరం ఉంటుంది. అంటే బీసీటీలో కాయిన్స్ కొనడము, బీసీటీలో వచ్చిన కాయిన్స్ ప్రాజెక్ట్ లో అడ్జస్ట్ చేయడానికి అమ్మడం అనేది మన కిబో సభ్యులకు మాత్రమే పరిమితి చేసి దానివల్ల వచ్చే లాభానికి మనకు మాత్రమే అర్హత ఉండేలాగా ఏర్పాటు చేయడం అయింది. దీని యొక్క ఉపయోగం రాబోయే రోజుల్లో ఎక్కువగా మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు రెండవ ప్రాజెక్ట్ వచ్చేసి మైనీడ్స్. మనము మైనీడ్స్ కి సంబంధించిన పని గ్రౌండ్ వర్క్ అంతా నడుస్తుంది. మైనీడ్స్ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినప్పుడు మైనీడ్స్ ప్రాజెక్ట్ లో కూడా మనం మన సేలబుల్ కాయిన్ ని మినిమం 500 రూపాయలకి వాడుకునే అవకాశం ఉంటుంది. మన బీసీటీ ఎక్స్చేంజ్ ద్వారా మనం కాయిన్స్ కొని, అంటే మన దగ్గర వేరే అకౌంట్ లో ఉన్న కాయిన్స్ మొదట బీసీటీ ఎక్స్చేంజ్ లో అమ్మాలి. తర్వాత బీసీటీ ఎక్స్చేంజ్ లో కొన్న సేలబుల్ కాయిన్స్ ని మనము మైనీడ్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా మైనీడ్స్ కు ట్రాన్స్ఫర్ చేసిన సేలబుల్ కాయిన్స్ ని మైనీడ్స్ యాప్ ద్వారా మనం అనునిత్యము మన జీవితంలో ఏది కొనుక్కోవాలన్నా బయట కొనుక్కొని దానికి డబ్బు చెల్లించేటప్పుడు సుమారుగా 90% క్యాష్ పే చేస్తాము, 10% కాయిన్స్ రూపంలో ఇస్తాం. అప్పుడు మన కాయిన్స్ 500 రూపాయల చొప్పున తీసుకోబడతాయి. అంటే మనం రోజువారీ జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏమి కొనుక్కోవాలనుకున్నా, మన అవసరమైన ఏ వస్తువులు కొనుక్కోవాలనుకున్నా అవి కేవలం మైనీడ్స్ యాప్ ద్వారా కొనుక్కోవడం వల్ల మనం కొనుక్కున్న వస్తువుకి డబ్బు చెల్లించేటప్పుడు 90% సుమారుగా క్యాష్ మన అకౌంట్ నుంచి పే చేస్తాము. 10% ఏమో కాయిన్స్ రూపంలో మన సేలబుల్ కాయిన్స్ 500 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి మన దగ్గర ఉన్న సేలబుల్ కాయిన్స్ సర్క్యులేషన్ లో కూడా వాడుకునే విధంగా ఈ మైనీడ్స్ ప్రాజెక్ట్ అని రూపొందిస్తున్నారు. ఆ పని ఇప్పుడు జరుగుతుంది. మైనీడ్స్ లో మినిమం 500 రూపాయలు తీసుకోబడుతుంది. ఇప్పుడు మైనీడ్స్ ప్రాజెక్టు మన కేజీసీ గ్రూప్ లో వచ్చిన ప్రాజెక్టులు అన్నింటిలో కూడా చాలా పెద్ద ప్రాజెక్టు. మన కాయిన్లు ఎక్కువగా వాడుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పుడు డాడీ వర్క్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ లో 2 రకాల రిఫరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి యాప్ వాడుకొని బయట ఏవైనా కొనుక్కోవాలనుకునే కస్టమర్లు ఒక సైడ్, ఆ యాప్ ద్వారా వివిధ ఎస్టాబ్లిష్మెంట్ అంటే షాప్ వాళ్ళ రిజిస్ట్రేషన్ ఇంకొకటి రెండోది. అయితే దీనిలో కిబో లో అకౌంట్ ఉన్న సభ్యులకి కస్టమర్ ని రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే షాప్ వాళ్ళని రిజిస్టర్ చేసి షాప్ వాళ్ళకి మన క్యూఆర్ కోడ్ అమ్మే అవకాశం మాత్రం మన సభ్యులకు ఉండదు. కంపెనీ కొందరిని అపాయింట్ చేసుకుంటుంది, రిక్రూట్ చేసుకుంటుంది, బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ రిక్రూట్ చేసుకుంటుంది. అయితే ఆ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కూడా మనలోంచే తీసుకుంటారు ముందు ప్రియారిటీగా. మనం కాకపోయినప్పుడు బయట వాళ్ళని కూడా తీసుకుంటారు. కాబట్టి కిబోలో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కస్టమర్ గా యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి రిఫర్ చేయొచ్చు. అలా చేయాలన్న వాళ్ళు 25 రూపీస్ కూపన్ తో మొదట రెఫరల్ లింక్ ద్వారా సీనియర్ ద్వారా వచ్చిన రెఫరల్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని 25 రూపీస్ కూపన్ తో యాక్టివేట్ చేసుకుంటే 62 గిఫ్ట్ కాయిన్స్ వస్తున్నాయి. ఈ 62 గిఫ్ట్ కాయిన్స్ మైనీడ్స్ లో మనం వాడుకోవచ్చు. అలా ఈ ప్రాసెస్ ద్వారా మనం కస్టమర్స్ రెఫర్ చేయొచ్చు. అలా రెఫర్ చేసినందుకు మదర్ టీమ్ కి 25 లెవెల్స్, డైరెక్ట్ రెఫరల్ చేస్తున్న టీమ్ కి 25 లెవెల్స్, ఎంపీసీ ఉంటుంది. ఇందులో మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్ రూపంగా కాయిన్స్ వస్తాయి, అవి అమ్ముకోవచ్చు మనం. ఇది ఒక ఎర్నింగ్ అవకాశం ఉంటుంది. ఇక రెండో రకమైనటువంటి షాప్ వాళ్ళని రిజిస్టర్ చేయడానికి ముందుగా చెప్పినట్టుగా కంపెనీ స్వయంగా బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ రిక్రూట్ చేస్తుంది. ఇది ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో 5 బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. వారిపైన ఒక లీడర్ ఉంటారు. మొత్తం 6 ఉంటారు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో. అలా ఒక ఎంపీ నియోజకవర్గానికి వస్తే 42 మంది ఈ పీడీఓస్ ఉంటారు. వీళ్ళందరినీ సూపర్వైజ్ చేయడానికి ఒక్కొక్క ఎంపీ నియోజకవర్గ స్థాయిలో ఒకరు కానీ ఇద్దరు
కానీ ముగ్గురు కానీ ఇన్ఛార్జీలుగా అపాయింట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ ఎంపీ నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా పనిచేయడానికి ఆల్రెడీ డాడీ ఆప్షన్ తీసుకోవడం అయింది. సూపర్ సిఇఓస్, 270 సిఇఓస్, కార్ విన్నర్స్, వీళ్ళ నుంచి వాళ్ళకున్న టీమ్స్ ఎంత బట్టి అంటే మొదటి కేటగిరీలో 1 lakh అబౌవ్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు, సెకండ్ కేటగిరీలో 50,000 నుంచి 1 lakh ఉన్న వాళ్ళని తీసుకున్నారు, థర్డ్ కేటగిరీలో 10,000 నుంచి 50,000 వరకు ఉన్న వాళ్ళని అడిగారు. ఈ ప్రాసెస్ లో ఎవరైతే తీసుకోబడ్డారో ఫుల్ టైం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారో వాళ్ళని ప్రతి ఎంపీ నియోజకవర్గానికి ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున నియమించే అవకాశం ఉంది. అట్లా ఇండియాలో మొత్తం 540 ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయి. దానికి కావాల్సిన వాళ్ళని వివిధ రకాలుగా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కాక ఇంకా మిగతా వాళ్ళని తీసుకోవడానికి ఇప్పుడు మైనీస్ రిఫరల్ ప్రోగ్రామ్ లో ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే బాగా కాయిన్స్ సంపాదించుకుంటారో, ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళలోంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. అది రాబోయే రోజుల్లో జరుగుతుంది. బట్ ఇప్పుడు మైనీస్ ఏర్పాటు జరిగితే మన దగ్గర ఉన్న సేలబుల్ కాయిన్స్ అన్ని కూడా మైనీస్ యాప్ ద్వారానే సర్క్యులేషన్ లో వాడుకోవడం కానీ లేదా ఎక్స్చేంజ్ సిస్టమ్ లో అమ్ముకోవడం కానీ చేయొచ్చు. ఎక్స్చేంజ్ లో అమ్మకాలు బాగా జరగాలంటే కూడా మైనీస్ యాప్ వచ్చి మైనీస్ యాప్ లో సేలబుల్ కాయిన్స్ యొక్క అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు ఎక్స్చేంజ్ లో కూడా కాయిన్ సేల్ బాగా ఉంటుంది అని అర్థం చేసుకోండి. మరి ఈ విధంగా మైనీస్ ప్రాజెక్టు పూర్తిగా వచ్చి మైనీస్ ప్రాజెక్టు వచ్చిన తర్వాత మన సేలబుల్ కాయిన్స్ మినిమం 500 రూపాయలకు వాడుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ లో కూడా మినిమం 500 రూపాయలకు వాడుకునే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన వర్క్ నడుస్తుంది. డాడీ ఆ పనిలోనే బిజీగా ఉన్నారు కాబట్టి అందరం దయచేసి ఈ విషయంలో కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనందరి ముందు ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అకౌంట్స్ తీసుకున్నప్పుడు 100 రోజుల తర్వాత సేలబుల్ కాయిన్ మారుతుంది, సేలబుల్ కాయిన్ అయ్యాక ఎక్స్చేంజ్ లో అమ్ముకోవచ్చు, మే 23కి ఎక్స్చేంజ్ వస్తుందని చెప్పారు కదా, ఇప్పుడు ఇంతవరకు రాలేదు అనేది అందరి మైండ్ లో ఉన్న ప్రశ్న. వాస్తవమే, డాడీ 12 సంవత్సరాలు ఈ కాయిన్ గురించి ప్లాన్ చేసుకుని స్టడీ చేశారు. ఆయన పెట్టుకున్న ప్లానింగ్ ప్రకారం మన సుమారు 1 కోటి మెంబర్స్ కే ప్లాన్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా మన రెఫరల్ ప్రోగ్రామ్ లో 12 కోట్ల కమ్యూనిటీ ఏర్పడింది. ఇప్పుడు 12 కోట్ల కమ్యూనిటీకి సంబంధించి దాదాపు 800 కోట్ల చిల్లర కాయిన్స్ మన చేతుల్లో ఉన్నాయి స్టేకబుల్. అందులోంచి సుమారుగా సంవత్సరానికి ఒక 2,50,00,000 దాకా కాయిన్స్ రిలీజ్ అవుతున్నాయి. అంటే ఒకేసారి 2,50,00,000 కాయిన్లు అమ్ముకోవడానికి మన ఎక్స్చేంజ్ లో అంతమంది కమ్యూనిటీ, కొత్త కమ్యూనిటీ లేదు. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ గా మనం కొత్త కమ్యూనిటీని సృష్టించుకోవాలి. దానికే ఇప్పుడు మైనీస్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ తో పాటు 4 రకాల ఎక్స్చేంజ్లని అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు. దీనికి అందరికీ కొంత టైం పడుతుంది. మొదటి చెప్పినట్టుగా నిజానికి చెప్పిన టైంకి జరగలేదు. దానికి గతంలోనే అనేక కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా డాడీ మనకి ఇంతకుముందు వివరించారు. ఒకవేళ ఎవరికి తెలియకపోయినా ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఈ ఏర్పాట్లన్నీ జరగడానికి కొంత సమయం అవసరం ఉంటుంది. ఆ సమయం తర్వాత ఏర్పాట్లు పూర్తయ్యాక మన కాయిన్స్ ఎక్స్చేంజ్ లో అమ్ముకోవడం ద్వారా కానీ ప్రాజెక్ట్స్ లలో వాడుకోవడం ద్వారా కానీ మంచి రేటుకి వాడుకునే అవకాశం ఉంటుంది. బట్ అందరూ దయచేసి కొంత ఓపిక పెట్టి ఉండాలి. ఇక్కడ ఒక విషయం గమనించండి, మీరు డబ్బులు పెట్టి కొన్నా, ఫ్రీగా కాయిన్లు సంపాదించిన కాయిన్లన్నీ మీ అకౌంట్లలోనే ఉన్నాయి. కాయిన్స్ ఎక్కడికి పోలేదు. అంటే ముందు మీ చేతిలో మీ కాయిన్లు మీ చేతిలోనే ఉన్నాయి, నెంబర్ 1. రెండోది, కంపెనీ ఎక్కడికి పోలేదు, డాడీ ఎక్కడికి పోలేదు, పనులు చేస్తున్నారు. చెప్పిన టైంకి అనుకున్నట్టుగా జరగకపోవడం అనేది జరిగింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక విషయాన్ని బాగా చేయాలి అనుకున్నప్పుడు అనుకున్న దానికన్నా ఎక్కువ టైం పడుతుండడం వల్ల లేట్ అవుతుంది. దానివల్ల మీరు కొంత ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఎటువంటి నష్టం జరగదు. రాబోయే రోజుల్లో మన కిబో కాయిన్ మంచి రేటుకి వాడుకునే విధంగా కానీ అమ్ముకునే అవకాశాలు కానీ డాడీ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఎవరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఇంకొక ముఖ్య విషయం, మనందరం ఎదురు చూస్తున్న విషయం, సేవింగ్ అకౌంట్ రెఫరల్ ప్రోగ్రామ్ క్లోజ్ అయ్యే సమయంలో ముందు 16 వారాల టార్గెట్ ఇవ్వడం జరిగింది. మనకి 16 వారాల టార్గెట్ ఇస్తే డాడీ మంచి గిఫ్ట్ ఇస్తారని చెప్పారు. అందులో ప్రతి ప్రాజెక్ట్ లో ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మైనీస్ లో ఎవరైతే 16 వారాల ప్రోగ్రామ్ కంప్లీట్ చేశారో వారికి మైనీస్ ప్రాజెక్ట్ లో మొట్టమొదటి గిఫ్ట్ ఇస్తున్నారు. అదేమిటంటే ఎవరైతే 16 వారాలు పనిచేశారో టార్గెట్ కంప్లీట్ వారికి వారానికి 5 రూపాయలు చొప్పున, అంటే 1 వారం పనిచేసిన వారికి 5 రూపాయలు యాడ్ అవుతుంది మీ కాయిన్ రేట్ కి. 2 వారాలు పనిచేసిన వారికి 10 రూపాయలు, 3 వారాలు పనిచేస్తే 15 రూపాయలు, అట్లా 16 వారాలు పనిచేసిన వారికి 80 రూపాయల వరకు ఒక కాయిన్ మీద అదనంగా దొరుకుతుంది. ఎలా అంటే ఏ 1 వారం కూడా 16 వారాలు టార్గెట్ చేయని సభ్యులకి వాళ్ళ సేలబుల్ కాయిన్ ని మైనీస్ లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది మినిమం 500 రూపాయలతోనే తీసుకోబడుతుంది. 500 రూపాయల రేట్ మైనీస్ లో దాన్ని వాడుకోవచ్చు మనం. అంటే 16 వారాల్లో శనివారాలు టార్గెట్ చేయని వ్యక్తి ఎవరైనా ఒక కాయిన్ తన బీసీటీ ఎక్స్చేంజ్ లో కొన్ని మైనీస్ కి ట్రాన్స్ఫర్ చేస్తే మైనీస్ లో దాని వాల్యూ 500 రూపాయలుగా తీసుకోవడం జరుగుతుంది. అదే ఇప్పుడు 16 వారాల్లో ఒక వ్యక్తి 1 వారం టార్గెట్ చేసిన ఆయన తన కాయిన్ ని బీసీటీ నుంచి మైనీస్ కి పంపిస్తే 500 బేసిక్ ప్రైస్ కి ఇంకొక 5 రూపాయలు కలిపి 505 రూపాయలుగా తీసుకోబడుతుంది. అలా 2 వారాలు చేసిన వ్యక్తి తన కాయిన్ ట్రాన్స్ఫర్ చేస్తే 510 రూపాయలుగా, 3 వారాలు చేసిన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే 515 రూపాయలుగా, 4 వారాలు కంప్లీట్ చేసిన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే 520 రూపాయలుగా, అలాగే లాస్ట్ కి 15 వారాలు చేసిన వాళ్ళకైతే 575 రూపాయలుగా, 16 వారాలు చేసిన వాళ్ళకి కాయిన్ అయితే 580 రూపాయలుగా పరిగణించబడుతుంది. అంటే వారానికి 5 రూపాయలు చొప్పున 16 వారాలకి 16,80 రూపాయలు యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒక కాయిన్ కి 80 రూపాయలు యాడ్ అవుతుంది అదనంగా. అంటే మీ దగ్గర ఎన్ని కాయిన్లు ఉన్నాయో అన్ని కాయిన్లకి కూడా అన్ని 80 రూపాయలు మీకు దొరికినట్టే. ఈ విధంగా తీసుకుంటే ఒక వ్యక్తి ఉదాహరణకి ఒక 10,000 కాయిన్లు మీ అకౌంట్ లో ఉంటుంటే, లేదా పోనీ 1,000 కాయిన్లు మీ అకౌంట్ లో ఉన్నాయనుకున్నా కానీ ఒక్కొక్క కాయిన్ కి 16 వారాల టార్గెట్ పూర్తి చేసినందుకు 80 రూపాయలు వస్తుంది. అట్లా 1000 కాయిన్లకి 80 రూపాయలు అంటే
80,000 రూపాయలు అదనంగా వస్తుంది. ఇది ఒక్క ప్రాజెక్ట్ లో ఇచ్చిన మొట్టమొదటి గిఫ్ట్. ఇలా రాబోయే ప్రాజెక్టులలో ఒక్కో ప్రాజెక్ట్ లో ఒక్కో గిఫ్ట్ ఉంటుంది. కాబట్టి 16 వారాలు అప్పుడు చేయమన్నారు, ఇంతవరకు దానికి ఏం గిఫ్ట్ ఇవ్వలేదని చాలా మంది బాధపడుతున్నారు. కానీ ఈ ప్రాజెక్టులు వచ్చినప్పుడే ప్రాజెక్టుల ద్వారానే మీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఒక్కొక్క ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఒక్కొక్క గిఫ్ట్ వస్తుంది. అందులో మొదటి గిఫ్ట్ గా ఇప్పుడు మైనిట్స్ లో 16 వారాలు పూర్తి చేసిన వారికి 80 రూపాయలు అదనంగా దొరుకుతుందనే విషయం గ్రహించుకోండి. మీ దగ్గర ఎన్ని కాయిన్లు ఉంటే అన్ని కాయిన్లు కూడా 80 రూపాయలు అదనంగా వస్తుంది. కిబోలో కాయిన్ సర్క్యులేషన్ అది అంటే క్రిప్టో ప్రపంచంలోనే కిబో కాయిన్ అనేది ఒక వినూత్నంగా ఉంది, డిఫరెంట్ వేగా ఉంది. ఎట్లా అంటే క్రిప్టో కరెన్సీలో ఎవరైనా ఒక కాయిన్ రిలీజ్ చేయాలంటే ముందు ఎకో సిస్టమ్ డెవలప్ చేసుకుని వస్తారు. అంటే ఎక్స్చేంజ్, వ్యాలెట్, ఇంకా అదనపు ప్రాజెక్ట్స్ పెట్టుకుని ముందు వస్తారు. కానీ మన కిబో కాయిన్ లో ఫస్ట్ ఏం లేకుండా ఓన్లీ రెఫరల్ ప్రోగ్రామే జరిగింది. ఆ రెఫరల్ ప్రోగ్రామ్ లో 12 కోట్ల మంది సభ్యులతోటి ప్రపంచంలోనే అత్యధిక కమ్యూనిటీ కలిగిన కిబో క్రిప్టోగా ఇప్పుడు మనం ఉన్నాం. అదేవిధంగా మన కిబోలో క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీ, క్రిప్టో విధానాన్ని ఉపయోగించి ఒక కొత్త పద్ధతిలో కిబోని ముందుకు తీసుకెళ్తున్నారు మన డాడీ. కాబట్టి ఈ విషయంలో అనుకున్న దానికన్నా ఎక్కువ టైం లేట్ అవుతుంది తప్పితే మీకు ఎటువంటి నష్టం ఉండదు. అందరూ ధైర్యంగా ఓపికగా ఉండండి. మంచి ఉపయోగపడేలాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. దానిలో సమయం అనుకున్న దానికన్నా ఎక్కువ పట్టింది వాస్తవము. ఇందులో ఎటువంటి ఇది లేదు. కానీ ఆ దిశలోనే పనులు జరుగుతున్నాయన్న విషయాన్ని గ్రహించుకొని కాస్త ఓపికగా ఉంటే మనం రాబోయే రోజుల్లో మన కాయిన్కి మంచి విలువ వస్తుంది, అందరికీ ఉపయోగం ఉంటుంది. అందరూ ఆశించారు కిబో ద్వారా అందరికీ లాభం జరుగుతుందని ఆశిస్తూ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని కాస్త ఓపికగా ఉండండి. తర్వాత ఈ రెఫరల్ ప్రోగ్రామ్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మైనిట్స్ రెఫరల్ ప్రోగ్రామ్ లో పాలు పంచుకోండి, ముందుకు జరగండి. అదేవిధంగా KOTT రెఫరల్ ప్రోగ్రామ్ కూడా అందుబాటులో ఉంది. ఇది మార్చి 31 వరకే ఉంటుంది. ఎవరికైతే ఇప్పటివరకు కిబో ద్వారా అకౌంట్ లేదో వారు OTTలో అకౌంట్ తీసుకొని ఇప్పటికైనా కిబోలో అకౌంట్ సంపాదించుకోండి. రాబోయే రోజుల్లో కిబో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రాజెక్ట్ లో పనిచేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కిబో క్రిప్టో కరెన్సీ కాయిన్ సంపాదించుకోవడం వల్ల రాబోయే రోజుల్లో దాన్ని మంచి విలువకి అమ్ముకొని వాడుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గ్రహించుకొని అందరూ ధైర్యంగా ఓపికగా ఉండాలని కోరుకుంటున్నాను.